నమస్తే, కనిపిస్తున్నారు, నాతో ఉన్నారు చాడా శాస్త్రి సార్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఎనలిస్ట్ కూడా. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు సార్ సీరియస్ అనిల్ చౌహాన్ గారు ఏదో అన్నారు, ఆయన మళ్ళీ అంటే అయిపోయింది ఇంకా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిపోయింది, ఇంకేంటి నెక్స్ట్ సింధూర్ 2 స్టార్ట్ అవుతుందా అని ఇన్ని వార్తలు నడమ ఆయన ఒక మాట అన్నాడు, అవును యుద్ధ విమానాలు కోల్పోయినాం మనము అన్నారు. అసలు ఏంటి, ఏం జరిగింది కొంచెం వివరంగా? దేవికా ఛానల్లో మొట్టమొదటిసారి వస్తున్నాను. ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా నిన్న సీరియస్ గారి స్టేట్మెంట్ చాలా చర్చనీయాంశమైంది. ఆయన లెక్క ప్రకారం ఆయన ఎన్ని జెట్స్ కోల్పోయాను కానీ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయాను కానీ చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే టాక్టికల్ మిస్టేక్స్ కొన్ని జరిగాయి, దానివల్ల మనం వెంటనే రెక్టిఫై చేసుకున్నాం అన్నారు. కానీ పలానా అంత నష్టం జరిగింది నేను చెప్పలేదు. అంటే యాక్చువల్గా మనం జరిగింది ఏంటంటే మనం తీవ్రవాద శిబిరాల మీద దాడి చేయడానికి మాత్రం వెళ్ళాం తప్పితే మనం పాక్ మిలిటరీ స్థావరాల మీద దాడికి వెళ్ళలేదు. సో మనం ముందు పాకిస్తాన్కి చెప్పలేదు, వస్తున్నట్టు కొడతామని చెప్పలేదు. సో మనం వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు లేకుండా వెళ్ళినప్పుడు వాళ్ళ రాడార్ వ్యవస్థలు, తర్వాత వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థలు ఖచ్చితంగా మనం వాటిని నష్టం చేయడానికి చూస్తాయి. ఏ దేశం మరో దేశం సంబంధించిన మిసైల్స్ కానీ విమానాలు కానీ ఆ దేశంలోకి వస్తూ చూస్తూ ఊరుకోవు, ఏదో నష్టం చేయడానికి చేస్తాయి. మనం ముందు పంపించిన విమానాలు ఏంటి, మనం 9 టార్గెట్స్ కొట్టాం. మనం టెర్రరిస్టులు స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టాం. ఆ కొట్టినప్పుడు వేటికైనా నష్టం జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఇవి పెద్దగా నష్టం జరిగినట్టుగా ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మా పైలట్లు అందరూ క్షేమంగా వచ్చారు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని. సో చిన్న నష్టం జరిగింటే అవి కూలిపోయాని అని అర్థం కాదు, యుద్ధ విమానాలు కోల్పోయామని కానీ కూలిపోయామని అర్థం కాదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా యుద్ధ విమానాలు కూలిపోతే పాకిస్తాన్ ఏదో ప్రాంతంలో పడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్రతి వాడి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నీకు ఎక్కడైనా ఏదైనా పడితే ఖచ్చితంగా వాళ్ళు వీడియోలు తీస్తారు, ప్రజలు వీడియోలు తీస్తారు, సోషల్ మీడియాలో పెడతారు. అటువంటి ప్రూఫ్లు ఏం లేవు, టెక్నాలజీ వచ్చింది కదా ఇప్పుడు, లేవు. అట్లాగే పోనీ పాకిస్తాన్ ఏమైనా సాటిలైట్ ఇమేజెస్ మనం పెట్టిందా అంటే అది లేదు. అంటే ఓవరాల్ గా మనకి జెట్స్ కానీ ఏమి మనం కోల్పోలేదు, కొంత నష్టం జరిగి ఉండొచ్చు, డ్యామేజ్ జరిగి ఉండొచ్చు, కానీ ప్రాణాలు కోల్పోవడం కానీ జట్లు కోల్పోవడం అంత నష్టాలు జరిగి ఉన్నట్టు మాత్రం లేదు. అందుకే వెంటనే సీరియస్ గా నేను ఏమన్నారు, పాకిస్తాన్ 6 జట్లు కొట్టేసింది, దాంట్లో రాఫెల్ కూడా ఉంది అంటే లేదు, అటువంటివి ఏం లేదని నన్ను ఖండించారు ఆయన ఖచ్చితంగా. అంటే జనరల్ గా నిన్న సీరియస్ గారు కూడా ఏంటంటే మామూలు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అది చెప్పారు, ఆయన మాటల్లో తేడా ఉండొచ్చు, కానీ మేము అందుకే వెంటనే నన్ను ఖండించారు. మా ఏం విమానాలు, మేము యుద్ధ విమానాలు ఏమీ కోల్పోలేదు అని ఖచ్చితంగా మరీ చెప్పారు. అట్లాగే వీళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు శత్రు దేశం సాధారణంగా ఏ యుద్ధం జరిగినప్పుడు ఇరుపక్షాల్లో నష్టం ఉంటుంది, నష్టం లేకుండా ఏ యుద్ధం కానీ ఏ ఘర్షణ కానీ ఒక పక్షం ఒంటి పక్షంతో ఎప్పుడు ఎవరు గెలవరు, కొంత నష్టం ఉంటుంది. ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందని మాత్రం విజయం ఆధారపడి ఉంటుంది. తర్వాత యుద్ధ నష్టాలను యుద్ధం అయిపోయినో లేకపోతే ఘర్షణ అయిపోయిన వెంటనే బయటికి రావు, కొన్ని నెలల తర్వాత వస్తాయి. ప్రపంచ యుద్ధం అయితే 20 ఏళ్ల తర్వాత కూడా ఎంత నష్టపోయాయని చెప్తారు. అట్లాగే రష్యా గానీ అమెరికా గానీ ఈ దేశాలు ఇన్ని మేము జెట్స్ కోల్పోయాం కానీ ఎప్పుడు అఫీషియల్ గా బయటకు ప్రకటించడం అవసరం లేదు. ఎందుకంటే ప్రకటించవలసిన శత్రుదేశం పని. అలానే కొట్టామని వాళ్ళు చెప్పుకుంటారు, దానికి రుజువులు చూపించుకోవాల్సిన బాధ్యత మాది. మేము ఎందుకు కోల్పోయాం, మేము ఎందుకు చెప్పుకుంటాం సింపుల్ గా. సో అది శత్రుదేశం పని. మన ఈయన కూడా మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదే చెప్పారు, ఎంతమంది సైనికులు చనిపోయారంటే పొట్టదాకి మా బాధ్యత, బాడీ బ్యాగ్స్ లెక్క పెట్టుకోవడం మా బాధ్యత కాదని. అట్లాగే ఒకవేళ నిజంగా భారత విమానాలు కూల్చేస్తే ఎందుకు కూల్చేస్తాం, వాటి ఫోటోలు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత పాకిస్తాన్, మంద కాదు. మనం యుద్ధ రహస్యాలు బయటకు ఎందుకు చెప్తాం, మన యుద్ధ రహస్యాలు బయటకు చెప్పాల్సిన లేదు. అందుకని సీరియస్ గారు ఖచ్చితంగా చెప్పారు, వాళ్ళు 6 యుద్ధ విమానాలు కొట్టారన్నారు కానీ మనం ఏమీ కోల్పోలేదు, పైలట్లు అందరూ క్షేమంగా ఉన్నారు. ఏదైనా నష్టం అదే కాకు మొట్టమొదట మన వాళ్ళు ముగ్గురు కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా మన పక్క కూడా నష్టం జరిగింది ఆ రోజే చెప్పారు. ఆ రోజు ఫస్ట్ కాన్ఫరెన్స్ లోనే మన వాళ్ళు కమిట్ అయ్యారు, మన పక్క కూడా కొంత నష్టం జరిగిందని. నష్టం జరగలేదని వాళ్ళు చెప్పలేదు, ఎంత మేర నష్టం జరిగినది అఫీషియల్ గా బయటకు చెప్పరు, చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది రుద్రహస్యం. శత్రు దేశానికి నా దగ్గర 30 ఏరోప్లేన్ యుద్ధ విమానాలు ఉన్నాయి, దాంట్లో మేము పెద్దకెళ్ళిపోయాను ఎందుకు చెప్తారు? లాజికల్ గా ఆలోచిస్తే మనం బలహీనపడ్డామని అనుకుంటారు కదా. అందుకని ఏ దేశం కూడా అట్లా బయటికి చెప్పదు, అది శత్రు దేశం పని. అందుకని నేను వచ్చిన ఆయన మాటలను ట్విస్ట్ చేసి కొంతలాగా చేస్తున్నారు, కానీ అది మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నమ్మవలసిన అవసరం లేదు. అలాగే సార్, ఇప్పుడు ఏంటి ఆపరేషన్ సింధూర్ 2 కూడా మొదలవుతుందా?
ఎందుకంటే సార్ నాకు అనిపిస్తోంది కొద్ది రోజుల క్రితం బ్రహ్మోస్ పాకిస్తాన్లో 120 కిలోమీటర్ల వరకు పోయింది. మన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగే అన్నారు కదా, లేదు పొరపాటున వచ్చింది, జస్ట్ అది అన్నారు, అది డమ్మి అని కూడా తేలింది. అంటే ఎప్పటి నుంచో స్కెచ్ వేశారా? అది యాక్చువల్ గా బ్రహ్మోస్ మిస్ఫైర్ అయిందని మాత్రం వార్తలు వచ్చాయి. అది అఫీషియల్ గా ముందు ఏం చెప్పలేదు, కానీ తర్వాత మన వాళ్ళు రక్షణ శాఖ ఒప్పుకుంది మిస్ఫైర్ అయిందని, పాకిస్తాన్ కి ఇన్ఫార్మ్ చేశారు, పలానా చోట పడిందని ఐడెంటిఫై చేశారు, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు, నో మ్యాన్స్ ల్యాండ్ లో పడ్డది అది, వాళ్ళకి దానికి సంబంధించిన పరికరాలు కానీ ఏమీ దొరకలేదు. తర్వాత దానికి వార్ హెడ్ బిగించలేదు, ఎటువంటి వార్ హెడ్ లేదు. మిసైల్ అయితే వెళ్ళింది కానీ అది డమ్మీ మిసైలా లేకపోతే టెస్టింగ్ మిసైలా అన్నది వివరాలు బయట పెట్టలేదు, కానీ మిసైల్ అయితే ఒకటి వెళ్ళింది, అక్కడ ఫైర్ అయింది, పాకిస్తాన్ రేంజ్ లో పడ్డది. అది మరి పాకిస్తాన్ ఏంటంటే కావాలనే చేశారు భారత్ అని వాళ్ళు అంటారు, మన వాళ్ళు అన్నారు అది పొరపాటు టెస్టింగ్ టైంలో పేలింది, అందుకే మేము చెప్పాం, ఓపెన్ గా చెప్పాం పేలిందని అంటున్నారు. ఏ సంగతి తెలీదు. ఇప్పుడైతే ఒకటి, ఈ యుద్ధం వల్ల మనకి ఏంటి లాభం అని చాలా మంది అడుగుతున్నారు. యుద్ధం వల్ల మనకి జరిగిన మెయిన్ లాభం ఏంటంటే వార్ టైం డేటా అంటారు. వార్ టైం డేటా అన్నది ఏంటంటే ఇక్కడి నుంచి ఒక మిసైల్ కానీ ఒక యుద్ధ విమానం కానీ శత్రుదేశం ప్రాంతంలోకి వెళ్ళి ఆ టార్గెట్ని కొట్టడానికి ఎంత ఖచ్చితంగా కొట్టింది, ఎంత డిస్టెన్స్లో కొట్టింది, ఎలా కొట్టింది, ఎంత స్పీడ్లో వెళ్ళి కొట్టింది, ఇదంతా మనకి ఈ డేటా రికార్డ్ చేయడాన్ని వార్ టైం డేటా అంటారు. ఇప్పటిదాకా అమెరికా రష్యా దగ్గర ఉన్నాయి కానీ చైనా దగ్గర కూడా లేదు. కానీ మొన్న మనం చేసిన ఈ దాడి వల్ల మనకు ఖచ్చితమైన వార్ టైం డేటా దొరికింది. మన మిసైల్స్, మన బ్రహ్మోస్, మన ఫైటర్ జెట్స్ ఎట్లా ప్రయాణం చేస్తున్నాయి, వాటిని టార్గెట్స్ ఎట్లా కొడుతున్నారు అన్నది ఖచ్చితంగా మన వాళ్ళకి డేటా క్యాప్చర్ చేయగలిచారు. అది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది మన డిఫెన్స్ కి. మనం ఉన్న వాటిని ఇంప్రూవ్ చేసుకుని కొత్త వాటిని తయారు చేసుకోవడానికి డేటా చాలా ఉపయోగం. ప్రపంచంలో ఏ దేశాల దగ్గర డేటా లేదు. చాలా కాదు సార్, ఒక 60 దేశాల క్యూలో ఉన్నాయంట కదా మన. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత డిఫెన్స్ సెక్టర్ లో మనకి బాగా పెరిగింది. అసలు ఆపరేషన్ సింధూర్ కాకముందే 2014 నుంచి కూడా మన దేశం డిఫెన్స్ మీద చాలా శ్రద్ధ పెడుతుంది. ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. నీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. 2014 ముందు అంటే 2013, 2014 ఆ సంవత్సరంలో మన దేశం నుంచి ఎగుమతులు కేవలం 636 కోట్ల ఎగుమతులు వెళ్తే మొన్న 2024-25 సంవత్సరానికి 23,000 కోట్లు ఎగుమతులు చేశారు. అంటే నీకు అక్కడ 10 సంవత్సరాల్లో మొత్తం జరిగిన సుమారు 4,300 కోట్లు మాత్రం ఎక్స్పోర్ట్ చేశారు 10 సంవత్సరాలకే కలిపి. కానీ ఇక్కడ 10 సంవత్సరాలకే కలిపి 88,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేశారు. ఓకే, అంటే నేను అనడం ఏంటంటే, నేను 10 ఏళ్ల నుంచి ఓకే, ఇప్పుడు ఏంటంటే F-16 అంటే చైనా, అమెరికా ఇవి ఫెయిల్ అవ్వడము, టర్కీ డ్రోన్లు అసలు ఎట్లా వెళ్ళిపోయినాయి, ఒకే రోజు 40 నుంచి 50 డ్రోన్లు అని పేరు. దీంతో మరింత ఇంకా అంటే భారత డిఫెన్స్ సామర్థ్యం ఇది అని ఇంకెక్కువ తెలిసింది కదా, బాగా తెలిసింది. మెయిన్ ఏంటంటే పాకిస్తాన్ వాడుతున్నది ఎక్కువ, చైనా ఆయుధాలు వాడుతుంది, చైనా రాడార్ సిస్టమ్స్ వాడుతుంది, సెకండ్ అమెరికా F-16 వాడుతుంది. సో మన వాళ్ళు పాకిస్తాన్ చైనా నుంచి దిగుమతి చేసుకున్న రాడార్ సిస్టమ్స్ ధ్వంసం చేశారు. సో దానివల్ల ఏమైందంటే మన దేశ యుద్ధ విమానాలు కానీ మిసైల్స్ కానీ పాకిస్తాన్ మీద ఎటు నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నది దానికి అందుపట్టలేదు. రాడార్స్ ఎప్పుడైతే ధ్వంసం అయిపోయాయో అందుకే మన వాళ్ళు 10 ఎయిర్పోర్ట్లను కొట్టగలిచారు. ఎందుకంటే వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళ రాడార్ వ్యవస్థ ధ్వంసం అయిపోవడం వల్ల వీక్ అయిపోయి డిఫెన్స్ పోయింది. అందుకే వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మన DCMO ఫోన్ చేసి మాకు ఇది కావాలి అని అడగడం అదే కారణం. అప్పటికి వాళ్ళకి బలహీన పడిపోయింది పూర్తిగా. ఎందుకంటే కావాలంటే ఆ రోజు భారత్ ఏ పరిస్థితిలో ఉందంటే ఇస్లామాబాద్ ఏ టార్గెట్ నైనా కొట్టే పరిస్థితిలో ఉంది. ఆ రోజు మన బ్రహ్మోస్ ఏ టార్గెట్ నైనా కొట్టే పరిస్థితిలో ఉంది. అందుకే బహుశా ఆ రోజు పాకిస్తాన్ DCMO మన DCM తోటి డైరెక్ట్ గా మాట్లాడి కాల్పుల విరమణ ప్రతిపాదన చేశాడు.